హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 2025 జాబ్ క్యాలెండర్లో భాగంగా 9,900 పోస్టులతో కొత్తగా మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి 10th ఏప్రిల్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రైల్వే ఏఎల్పీ 2025 నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతోంది. సో అఫీషియల్గా వచ్చినటువంటి నోటీస్ ప్రకారం చెప్తున్నాను. సో మీరు ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే రైల్వే ఏఎల్పీ అండ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి కాంబో కోర్స్ని అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి మీకు 1 year వ్యాలిడిటీతో 499 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించి కాన్సెప్ట్స్తో కూడినటువంటి క్లాసెస్ అయితే ఉంటాయి. ఈ క్లాసెస్తో పాటు ప్రీవియస్ పేపర్స్, అలాగే మీకు 20,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకేకి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ కోర్స్ తీసుకుంటే చాలు, అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత మీకు రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ 29th మార్చ్ టు 4th ఏప్రిల్ మధ్యన రిలీజ్ అయ్యేటువంటి ఈ న్యూస్ పేపర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి 2025 రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో భాగమైనటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీకి సంబంధించినటువంటి యొక్క మొదటి నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నట్లు మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ ఇండికేటివ్ నోటీస్ని అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ గివెన్ ఇన్ ది టేబుల్ బిలో. అప్లికేషన్స్ మస్ట్ బీ సబ్మిటెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 10th ఏప్రిల్ నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 9th మే 2025 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే 10th ఏప్రిల్న మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. సో ఇక్కడ మనకి రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ చూస్తే 9,900 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి క్యాండిడేట్స్, అది కూడా జూలై 1, 2025 నాటికి మీకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉంటుంది అనుకుంటే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 19,900 రూపాయలు మీకు ఇనీషియల్ బేసిక్ పే అయితే ఉంటుంది. ఇంకా అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు దాదాపుగా 35,000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ స్టార్టింగ్లోనే మీకు రావడం జరుగుతుందన్నమాట. సో 7th CPC పే లెవెల్ 2 కింద మీకు ఈ యొక్క శాలరీస్ అయితే ఇస్తారు. సో ఈ పోస్టులకి సంబంధించి జోన్ల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి జోన్ల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇందులో మనకి సెంట్రల్ రైల్వే కింద 376 పోస్టులు, ఈస్ట్ సెంట్రల్ రైల్వే కింద 700 పోస్టులు, ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద 1461 పోస్టులు, ఈస్టర్న్ రైల్వే కింద 768 పోస్టులు, నార్త్ సెంట్రల్ రైల్వే కింద 508 పోస్టులు, నార్త్ ఈస్టర్న్ రైల్వే కింద 100 పోస్టులు, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే కింద 125 పోస్టులు, నార్థన్ రైల్వే కింద 521 పోస్టులు, నార్త్ వెస్టర్న్ రైల్వే కింద 679 పోస్టులు, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే కింద అంటే మన సికింద్రాబాద్ జోన్ కింద 989 పోస్టులు, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కింద 568 పోస్టులు, సౌత్ ఈస్టర్న్ రైల్వే కింద 796 పోస్టులు, ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే సౌతర్న్ రైల్వే కింద 510 పోస్టులు, వెస్ట్ సెంట్రల్ రైల్వే కింద 759 పోస్టులు, వెస్టర్న్ రైల్వే కింద 885 పోస్టులు, మెట్రో రైల్వే కోల్కతాలో ఉన్నటువంటి వేకెన్సీస్ని కూడా ఇదే రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అవి 225 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా 9,900 పోస్టులకి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు.
ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో ముందుగా మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్తో పాటు మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా లేదా ఎన్సీవీటీ ఆర్ ఎన్సీవీటీ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్ లేదా మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అనేటువంటి ఈ పర్టికులర్ ట్రేడ్స్లో మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు ఇక్కడ 10th క్లాస్తో పాటు మీకు యాక్ట్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే వీటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మెట్రికులేషన్ అంటే 10th క్లాస్తో పాటు మీరు 3 years డిప్లొమా అనేది మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ మీ యొక్క డిప్లొమా కోర్స్ కనుక మీరు ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి ఇక్కడ చూసుకుంటే కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ లియో ఆఫ్ ఐటీఐ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఐటీఐలో ఈ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాటి రిలేటెడ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క స్ట్రీమ్స్లో ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి ఇక్కడ నోట్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి, డిగ్రీ ఇన్ ది ఇంజనీరింగ్ డిసిప్లైన్స్లో ఎవరైతే డిప్లొమాకి సంబంధించినటువంటి పర్టికులర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్లో ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే బీఈ బీటెక్లో ఎవరైతే మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేశారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 10th 10+2 కింద ఉన్నటువంటి ఐటీఐ డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి వారు, అలాగే ఇంజనీరింగ్లో ఈ యొక్క ఫీల్డ్స్లో ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి మీకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉంటుందని మనకి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి షార్ట్ నోటీస్లో మీకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ స్టేజ్లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ CBT1 కండక్ట్ చేస్తారు. అది క్వాలిఫై అయినటువంటి వారికి సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ CBT2 కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా క్వాలిఫై అయితే మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయినటువంటి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అది కూడా క్వాలిఫై అయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో టోటల్గా ఈ 5 stages ద్వారా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్లో చూసుకుంటే ఓకే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1లో మనకి 60 minutes టైం అయితే ఇస్తారు. 75 questions ఉంటాయి. 75 marksకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అనమాట. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్, ఎస్సీ క్యాండిడేట్స్కి 30%, ఎస్టీ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారని ఇక్కడ మనకి మినిమం పాస్ పర్సంటేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఇచ్చారు. ఇంకా మీరు సిలబస్ అయితే చూసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, అలాగే మీకు ఇక్కడ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ CBT1 ఎగ్జామినేషన్స్లో మనకి ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ 4 టాపిక్స్కి సంబంధించి మేము కంప్లీట్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో 499 రూపీస్కి మీరు 1 year వ్యాలిడిటీతో ఆ ఫుల్ కోర్స్ అయితే పొందవచ్చు. సో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు ఆ కోర్స్ అయితే తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లో మీకు ఆ కోర్స్ అయితే ఉంటుంది. సో ఇమ్మీడియట్గా తీసుకోండి. ఇంకా CBT2 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి 2 hours 30 minutes టైం అయితే ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 175 questions అయితే ఉంటాయి. సో మనకి ఎగ్జామినేషన్ పార్ట్ ఏ, పార్ట్ బి కింద డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. పార్ట్ ఏలో మనకి 90 minutes టైం ఇస్తారు, 100 questions ఉంటాయి. పార్ట్ బి మనకి 60 minutes టైం ఇస్తారు, 75 questions ఉంటాయి. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ సేమ్ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు క్వాలిఫై కావాలన్నమాట. పార్ట్ బికి సంబంధించి 35% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ముందుగా మనకి మ్యాథమెటిక్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి పార్ట్ ఏకి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇచ్చారు. ఇంకా పార్ట్ బి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ
ఇది మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇన్ నేచర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సిలబస్ వచ్చేసి మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ డీజీటీకి సంబంధించినటువంటి వారు ఈ యొక్క సిలబస్ని డిజైన్ చేస్తారు. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ పార్ట్ బికి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉంది. సో ఇది మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 10th ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.